Hi, hello food lovers, welcome back to our channel Last Bench Foodies. Guys, ఈ రోజు అయితే మనం యానం వచ్చేసాం. యానం అంటే మీ అందరికీ తెలుసు కదా. అని అనుకుంటున్నారా? అలా అనుకున్నారంటే మీరు పొలంలో కాలేసినట్టే. సో మందు చిందు దానికోసం అయితే మనం ఈ రోజు రాలేదు. మందు లేదా? యానంలో ఫేమస్ ఫుడ్ ఉందంట, ఒక ఆలోహా అని చెప్పేసి మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అది ఎప్పటి నుంచి ఉంది, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగుందని ఆల్రెడీ టాక్ వచ్చింది. మనం కూడా టేస్ట్ చేసి చూసి చెప్పేద్దాం రండి. మనమైతే యానంలో ఉన్న అలోహా రెస్టారెంట్ కి అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఈ అంబియన్స్ అయితే చూసుకుంటే చాలా బాగుంది. చాలా స్పేషియస్ గా అనిపించింది నాకైతే. చాలా నీట్ గా హైజెనిక్ గా ఉందని అనిపించింది. ఇక్కడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అనేది మనకి సవివరంగా తెలియజేయడానికి ఈ అలోహా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సాయి గారు, స్వామి గారు మనతో ఉన్నారు. సాయి గారు, స్వామి గారు, ఆయన సాయన్న, స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. చాలా బాగుంది ఈ అంబియన్స్ అది కూడా. సో ఈ డిజైనింగ్కి మీరు ఎలా కష్టపడ్డారు అసలు? అంటే యానంలో అంటే ఇంత పెద్ద స్పేషియస్గా ఈ అంబియన్స్ కానీ చాలా లుక్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. అదే యానంలో సరైన ఫ్యామిలీ రెస్టారెంట్ ఏది లేదండి. దానికోసమే టార్గెట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి, అండ్ యానంలో మండీ స్టైల్ ఇప్పటివరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. అవును, ఫస్ట్ దానికోసమే మండీ పెట్టాము. మండీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అంబియన్స్ అది అన్ని దగ్గర నుంచి చేయించుకున్నాం. దానికోసం చాలా ఎక్కువ టైం పట్టేసింది కూడా. చూసారా బ్యాక్ గ్రీనరీ అది చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో అన్న దేంతో స్టార్ట్ చేద్దాం అయితే ఫస్ట్ మనం? సో లెమన్ కొరియాండర్ సూప్ మనం కూడా ట్రై చేస్తాం. మీరు ఏదైతే నేమ్ పెట్టారో లెమన్ కానీ కొరియాండర్ కానీ ఆ స్మెల్ అని తెలుస్తుంది. సూప్ కూడా చాలా థిక్గా ఉంది, బాగుంది. ఇందులో చాలా ఐటమ్స్ వేసినట్టున్నారు. వెజిటబుల్స్ చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో, పుల్లగా అదిరిపోయింది. బేసిక్గా స్టార్టర్స్ ఏమేమి ఉంటాయన్న మన దగ్గర? పన్నీర్ 555, మష్రూమ్, చిల్లీ మష్రూమ్, బేబీకార్న్ 65 అన్ని రకాలు ఉంటాయి. స్పెషల్ వెజ్ స్టార్టర్స్ అయితే మన ముందుకు వచ్చేసాయి రెండు. ఏంటనేది చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. వెజ్ 999 ఉన్నది. వెజ్ 999. ఇది క్రిస్పీ వెజ్. ఇది క్రిస్పీ వెజ్ అంటే మష్రూమ్ పన్నీరు కలిపి వస్తుంది ఇందులో. స్టఫింగ్ కూడా బాగుంటుంది. యానం అంటేనే స్టఫింగ్ కాబట్టి స్టఫింగ్ కూడా బాగుంటుంది. అన్న గ్యాప్ లో మెల్లగా వేసాడు. యానం అంటేనే స్టఫింగ్ కాబట్టి స్టఫింగ్ చాలా బాగుంటుందంట. థ్యాంక్ యూ సార్. అన్న ఇంకా స్పెషల్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర వెజ్ స్టార్టర్స్ లో? ఈ రెండు కాకుండా మష్రూమ్ టిక్కా ఉంటుంది. మష్రూమ్ టిక్కా బాగుంటుంది. అంటే జనాలు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేది ఏముంటుందండి? పన్నీర్ 555 బాగుంటుంది అన్న. చిల్లీ మష్రూమ్, బేబీకార్న్ 65, పన్నీర్ చట్పటా అని ఒకటి ఉంది. అది కూడా రెగ్యులర్గా పన్నీర్ చట్పటా అది కూడా రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారు. వెరైటీస్ గట్టిగానే ఉన్నాయి. ఓకే, క్రిస్పీ వెజ్ మనం కూడా స్టార్ట్ చేద్దాం, తిందాం. బా పెరి అది జలుతాము కదా పైన, పుల్లగా క్రిస్పీగా చాలా బాగుందన్న ఐటమ్ అయితే. మైనస్తో ట్రై చేద్దాం. అసలు మష్రూమ్ లాగే అనిపించట్లేదు టేస్ట్. పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఒరిజినల్ టేస్ట్ దాటేసాయి అనమాట. క్రిస్పీ వెజ్ అయితే చాలా బాగుందన్న, నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. అండ్ జనరల్గా ఈ ఐటమ్స్ ఏంటంటే మష్రూమ్స్ కొంతమందికి పచ్చిగా ఉండడం కానీ అది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా క్రిస్పీగా చేసుకుని తింటా మాత్రం చాలా బాగుంది. లోపల బయట క్రంచీగా ఉన్న, లోపల మష్రూమ్ అది జ్యూసీగా ఉంటుంది అన్న. జ్యూసీగా ఉంది, తెలుస్తుంది మష్రూమ్ అని. కానీ ఆ స్మెల్ అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అది అయితే అస్సలు స్మెల్ లేదు. పన్నీర్ 555 చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉందన్న ఐటమ్ అయితే. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫుల్గా కాజు అది గార్నిష్ చేసి, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ మిక్స్డ్ ఫ్లేవర్ అయితే కనబడుతుంది. చైనీస్ స్టైల్ వస్తుంది అన్న, ఫుల్గా చైనీస్ స్టైల్ వస్తుంది.
అండ్ పిల్లలకి అది బాగా లేడీస్ అది బాగా లైక్ చేస్తారు. అవును, ఇది చూడడానికి మీరు చాలా స్పైసీగా ఉంటుంది అనుకోవచ్చు, అంత కలర్ఫుల్గా ఉండడానికి చూసి చిన్నపిల్లలు కూడా తినచ్చు. అసలు స్పైసీగా అస్సలు లేదు. మనం అంతా క్వాలిటీ వాడదాం అనుకుంటున్నాం అన్న. క్వాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వాడుతున్నాం. చికెన్, మటన్ అన్నీ కూడా హలాలే వాడతాం. గీ, బటర్, పన్నీరు అన్నీ అమూల్ వాడతాం. లోకల్ అమూల్ వెండర్ ఉన్నాడు, ఆయన నుంచే సప్లై మొత్తం అంతా. అన్న, ఈ అడ్రస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి యానంలో అడ్రస్ ఎక్కడ చెప్తారా ఒకసారి? మన యానం చిన్న సెంటర్, మెయిన్ సెంటర్లోనే మన యూనియన్ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్. ఏ సెంటర్ అనేది? చిన్న సెంటర్లో యూనియన్ బ్యాంక్ పైన. నెక్స్ట్ వెజ్ 99 అంట. దీంట్లో ఏదో తందూరి ఐటెంలో అనిపిస్తుంది. వెజ్జీస్, మష్రూమ్, పన్నీర్ అన్నీ కీమా చేసేసి కట్లెట్ టైప్ చేసి దాన్ని చేస్తున్నారన్న. ఓ అందువల్ల డిఫరెంట్ టేస్ట్. ఎన్ని సంవత్సరాలు అయిందన్న స్టార్ట్ చేసి? మేము బిజినెస్ స్టార్ట్ చేసేది 4 years అయిందన్న. అలోహా అన్నది అక్కడ, మర్హాబా అన్నది ఫ్రాంచైజ్ అక్కడ తీసుకున్నాం SRMD మాల్. అక్కడ మన కస్టమర్స్ ఏంటంటే యానం కస్టమర్స్ మీ క్వాలిటీ మన యానంలో ఇస్తే బాగుంటుందని చెప్పడంతో మనం ఒక 2 years బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. హలో, మర్హాబా మీదేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే మర్హాబా మాకు ఓన్ బ్రాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అలోహా కింద మార్చేసాం కూడా 1 year బ్యాక్. ఇక్కడ పెట్టి యానంలో పెట్టి 1 year తర్వాత అక్కడ కూడా నేమ్ చేంజ్ చేసాం అంతే. ఓకే. ఆ క్వాలిటీ మాత్రం సేమ్. స్టార్టర్స్ అయితే చెత్తకొట్టేసాయి. మనకి ఇచ్చిన 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. పన్నీర్ కుల్చా అన్న, పన్నీర్ కుల్చా, బటర్ నాన్స్. వెజ్లో కర్రీ ఒకటి చేయించానన్న. వెజ్లో కర్రీస్ ఏమేమి దొరుకుతాయన్న మన దగ్గర? మేథీ చామన్, పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్, కడాయి మష్రూమ్. ONGC రిలయన్స్ కస్టమర్స్ ఎక్కువ అన్న. సో వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ అటు సైడ్ నుంచి వస్తారు బాగా. సో ఈ నాన్స్ అది బాగా ప్రిఫర్ చేస్తారు. అవును, ఇందాక చూసాను డాక్టర్స్ వచ్చారంటే అది ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ అయి ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా సరే స్క్రీనింగ్ వేస్తా ఉన్నాం. వాళ్ళ పేరుతో వీడియోస్ అన్నీ వేస్తాం. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ మా దగ్గర జరుగుతాయి. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ. సో యూత్కి సంబంధించిన చాలా విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మా ఎదురుగానే పెద్ద స్క్రీన్ ఉంది. క్రికెట్ మ్యాచ్లు కానీ, IPL మ్యాచెస్, మూవీస్ అన్నీ వేస్తా ఉన్నా. కుల్చా బాగుందన్న. కర్రీతో, అంటే కర్రీ స్పెషల్ టేస్ట్. ఇది వెజ్ ఏదైతే ఉందో కర్రీ చాలా స్పెషల్గా అనిపించింది నాకు. చెఫ్లను కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు? నార్త్ ఇండియన్. అందరూ నార్త్ ఇండియన్. కస్టమైజేషన్ చేస్తుంటాం అండి. నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్ వాళ్ళు అడిగిన ప్రకారంగా కస్టమైజేషన్ చేసి కూడా మనం మెనూ తయారు చేస్తాం. ఓకే. నాన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, వీటి గురించి ఏమంటారు మీ కస్టమర్స్? మీరు ఎంతసేపు అయినా సరే సాఫ్ట్గానే ఉంటుంది అన్న. పార్సిల్ కూడా తీసుకెళ్తారు, అయినా సరే మనకి హార్డ్ అవ్వకుండా బాగుంటుంది. అవును, నిజంగా మేము తినేటప్పుడు కాసేపు పక్కన ఉంది, అయినా సరే చాలా బేసిక్ ఏంటంటే బయట బేకింగ్ సోడా అది వేస్తారు సాఫ్ట్గా ఉండడానికి. దానివల్ల ఏంటంటే హెల్త్కి కూడా మంచిది కాదు. కొంచెం సేపు అయిన తర్వాత హార్డ్ అయిపోతుంది. సో నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. ఇందాక అందరూ చెప్పారు కదా, చాలా రకాల వెజ్ కర్రీస్ ఉన్నాయి. వీటి కాంబినేషన్ డెఫినెట్గా ట్రై చేయండి. వెజ్ బిర్యానీ అండి, మిక్స్డ్ వెజ్ బిర్యానీ అన్న. మన బిర్యానీకి బయట బిర్యానీకి వేరియేషన్ ఏంటి అసలు? లోకల్లో ఫుల్ స్పైసీ మసాలాతో వేస్తున్నారన్న. అండ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు. మనం అన్నీ కూడా రాజమండ్రి బయట నుంచి తెచ్చుకుంటున్నాం ఇంగ్రీడియంట్స్. చీప్ ఇంగ్రీడియంట్స్ ఏం కదా, అన్ని క్వాలిటీ. అండ్ హైజీన్ కూడా అలాగే ఉంటుంది మన కిచెన్లో కానీ ఎక్కడైనా సరే. మాల్లో అయితే స్టాండర్డ్స్, ఇంకా మాల్ స్టాండర్డ్స్ ఇక్కడ కూడా అప్లై చేసాం. సో ఆ స్ట్రాటజీ మీకు అలవాటు అయిపోయింది, అవే ఇక్కడ రన్ చేస్తున్నారు. ఇందులో ఉన్న జీడిపప్పులు కానీ, క్యారెట్ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఇందులో వేసినవి కూడా ముద్దకి తగులుతున్నాయి అనమాట. క్వాలిటీ ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్న. చెత్త నార్మల్ టేస్ట్. నిజంగా వెజ్ కూడా అందరూ ఏం చేస్తారంటే సేమ్ అదే డిషెస్ అదే అన్నీ వాడతారు. మనం సెపరేట్గా వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ వేయించి దాంతో అన్ని ఐటమ్స్ చేయించి చేస్తాం. వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. నాన్ వెజ్ లవర్స్ కూడా ఏమాత్రం వెనకాడకుండా తినొచ్చు, అంత బాగుంది. నాన్ వెజ్ లేకపోయినా సాటిస్ఫై అయిపోతారు మీరు వెజ్ బిర్యానీ తిన్నారంటే. బయట వాళ్ళు చాలా మంది వస్తారు యానంకి చూడడానికి కానీ, యానం బీచ్ కానీ చాలా బాగుంటుంది. ఒక మంచి రెస్టారెంట్, చాలా అందంగా ఉన్న రెస్టారెంట్, మంచి ఫుడ్ బాగున్న రెస్టారెంట్ అలోహా, గుర్తుపెట్టుకోండి. మనకి స్టూడెంట్ ఆఫర్స్ కానీ, పార్టీ రూమ్స్ కానీ, IPL లైవ్ స్క్రీనింగ్ కానీ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయన్న. పార్టీ 3000 అబౌవ్ అయితే 10% ఇస్తున్నాం. స్టూడెంట్కి అయితే ID కార్డ్ మీద 5% ఇస్తున్నాం డిస్కౌంట్. ఇది ఇప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచో రన్ అవుతుంది. సో మా సబ్స్క్రైబర్స్ కూడా ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయా? మరి కాంప్లిమెంటరీ ఇస్తామండి. కాంప్లిమెంటరీ ఇస్తారంట. వచ్చినప్పుడు చెప్పండి. లాస్ట్ బెంచ్ ఫుడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, ఖచ్చితంగా మీకు మంచి ఫుడ్తో పాటు మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. సో ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సాయి గారు, స్వామి గారు మనకి మంచి ఫుడ్ని అయితే పెట్టారు. సో స్టార్టర్స్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి. వాళ్ళు పెట్టాల్సినవి అన్నీ పెట్టేసి సరే టేబుల్ నింపేసి అన్నాళ్ళు చంపయ్యారు, మనం కుమ్మేండ్రా అని చెప్పి.
సో వాళ్ళు ఉన్నారని ఏదో చెప్పడం అయితే కాదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజ్ లవర్స్తో వెజ్తో సాటిస్ఫై అవ్వడం అనేది చాలా కష్టం. ఒక మంచి హైజీనిక్ మంచి ఫుడ్ దొరికితే కానీ మనం సాటిస్ఫై అవ్వలేం, ఎందుకంటే మనందరం నాన్ వెజ్ లవర్స్ కాబట్టి. సో అలోహాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. నాకైతే 555 భలే నచ్చింది. వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. సో అలోహాలో బిర్యానీ తింటూ సోడా కొడదామని ట్రై చేస్తున్నాను, కానీ పని అవ్వట్లేదు. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. యానంలో ది బెస్ట్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అలోహా అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇంత పెద్ద స్పేషియస్గా ఉన్న రెస్టారెంట్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఇది ఎలా ఉన్నప్పటికీ ఫుడ్ యాంబియన్స్ అది ఎంత బాగున్నా సరైన ఫుడ్ లేదనుకోండి మనం సరిగ్గా ఎంజాయ్ చేయలేం. యానం స్పెషల్ ఎందుకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కానీ ఒక్కదానికే కాదు, ఈసారి నుంచి మీరు యానం పేరు చెప్తే అలోహా అయితే ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. యానం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ టూరిజం కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి విజిట్ చేయండి. దాంతోపాటు మీరు ఫుడ్ ఎక్కడ తినాలని అస్సలు కన్ఫ్యూజన్ ఎక్కర్లేదు, డైరెక్ట్ అలోహాకు వచ్చేయండి. చిన్న సెంటర్ మరొకసారి మీకు చెప్తున్నాను, యానంలో చిన్న సెంటర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది, దానిపైన అలోహా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. నాన్ వెజిటేరియన్సే కాదు వెజిటేరియన్స్ కూడా ఫుల్లీ 100% ఫుడ్ సాటిస్ఫై అవుతారు. మీరు తిన్న తర్వాత ఖచ్చితంగా మీరు శబాష్ అంటారు మమ్మల్ని కూడా, అంత బాగుంది ఫుడ్. మేము చెప్పింది కరెక్టో కాదో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి లాస్ట్ బెంచ్ ఫుడీస్.